జగన్ అందగాడని చెప్పారు. మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? నేను ఏం కామెంట్ చేయలే. ఉమ్, నేను ఒకటే తప్పడుగు వేస్తున్నాడని నేను భావించా. ఆయన అదే అమరావతిని రాజధాని కింద పెట్టి ఉమ్, చంద్రబాబు గారు చేసిన పనులని పగలగొట్టడం, దాన్ని ముట్టుకోకుండా ఉండటం, దాన్ని ఇది చేయటం కుండా ఉండి ఆయన విధానం దాన్ని పరిపాలించుకుంటే బాగానే ఉండేది. అమరావతికి అనుకూలంగా ఉండుంటే బాగుండేది. ఒకటిగా చంద్రబాబు గారు ఏం చేస్తే దానికి అపోజిట్ చేస్తాడు ఆయన. ఉమ్, దాంతో ఆయన కాళ్ళ మీద దెబ్బేస్తున్నాడు. ఉమ్, యంగు ఉమ్, కాబట్టి అవకాశాలు ఆయనకు ఉండేది. రెండోది చరిష్మా కలిగిన నాయకుడు. ఉమ్, ప్రజలు వస్తారు, యూత్ వస్తారు, కుర్రోళ్ళు వస్తారు. ముఖ్యంగా ఈ ముస్లిం దళిత వర్గాలన్నీ ఈనాటి వరకు కూడా జగన్కి ఎక్కువ చూపు ఉంది వాళ్ళకి. ఉమ్. అదేలే మాసలో ప్రజాదరణ ఉంది. పరిస్థితులు గమనిస్తున్నా నేను. 1 year అయింది. మరి నాయకత్వం ఏం ఆలోచిస్తుందో, ఉమ్, వాళ్ళ ఆలోచన విధానంలో గుర్రం గాడిది ఒకటే అనుకుంటే నేను పెద్ద గొప్పవాడని అన్నాను. కానీ మీకు పార్టీ నడిపేటప్పుడు మీ ఇంటెలిజెన్స్ వర్గాలు మీకున్న ఇది ఎక్సర్సైజ్ చేసి ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదో చేయాలి. ఉమ్, ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఉన్నాయి. బుచ్చ చౌదరిని ఇచ్చారు. ఉమ్, నాకు ఇవాళ 71 సంవత్సరం. ఉమ్. సరే 2004లో మీరు అప్పట్లో డిఎస్ మీద వైఎస్ మీద విమర్శలు చేసినప్పుడు ఎమ్మెల్సీని కోల్పోయారు. మీరు అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఆ సంఘటనతో కాస్త మలుపు తిరిగింది. 2014లో మీరు వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళారు. అక్కడ కూడా మీకు మంత్రి పదవి వస్తుందని ఆశించి వెళ్ళారనేది అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నేను కానీ ఎందుకు రాలేదంటారు అప్పుడు? ఆశించలా. బాబు గారు పిలిచినప్పుడు 2 కండిషన్లు పెట్టా. ఉమ్, ఒకటి, నా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం మీరు నో అనకూడదు. ఉమ్, రెండోది, మీ పార్టీలో గ్యాప్ ఉంది కాబట్టి ఉమ్, దర్ ఇస్ నో మైనార్టీ ఆన్ దట్ డే మినిస్టరు. ఉమ్, ఎమ్మెల్యేలు కూడా తక్కువ తెలుగుదేశంలో. ఉమ్, మీరు ఎమ్మెల్యేగా మీ నాయకత్వంలో నాకు మంత్రి కావాలి. అది చెప్పులు కొట్టుకునే పోర్ట్ఫోలియో ఉన్నా పర్వాలా, ఉమ్, ఒక మంత్రి అనిపించండి అన్న. ఉమ్, చేద్దామన్నాడు ఆయన. ఏమైన తర్వాత ఏది సరే, అప్పుడు నేను ఒకటే చెప్పా, సార్ మీరు బాధపడమాకండి, మీకున్న టెన్షన్స్, మీకున్న ప్రెషర్స్ మీకు ఉంటాయి. కొద్దిగా మా నియోజకవర్గానికి ఇప్పటికీ బాగా చేస్తున్నారు, ఇంకా కొంచెం చేయండి సార్ అని చెప్పి నా పనిలో నేను వెళ్ళిపోయా. 35 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి మంత్రి కాలేకపోయారని ఏదన్నా బాధ ఉందా మీకు? మంత్రి కన్నా ఎక్కువ గౌరవం సార్ నాకు ప్రజల్లో. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, ఆ మంత్రి ఉండేవాడు. నేను నా చుట్టాల్లో ప్రెస్లో కాదు, హైదరాబాద్ నుంచి కూడా నాకు వచ్చి, రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చి ఎవడో చెప్తే, అయ్యా కరోనా వచ్చింది, మాకు ఫలానా హాస్పిటల్లో బెడ్ దొరకట్లేదు, లేకపోతే లక్షలు అడుగుతున్నారు. అటువంటి దాదాపు 90-80 మందిని కరోనాగా ఆసుపత్రిలో చేర్పించి, వాళ్ళకి ఇప్పుడు వేరే చోట అయితే 10, 12, 14, 15 లక్షలు కూడా ఖర్చు పెట్టాడు. నేను ఓన్లీ 1,50,000లో పేషెంట్ని జారీ చేయించా. దేవుడి వల్ల అల్లాదే వల్ల బాగుపడి చక్కగా ఉంటున్నాడు. ఇప్పుడు పోయిన ప్రభుత్వాన్ని చూశారు, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూశారు. మీరు ఎలాగూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు మీకు నాయకులతో బాగా, అంటే జగన్మోహన్ రెడ్డితో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, మీకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డితో ఎలా అనిపించింది? చంద్రబాబు గారితో ఎలా అనిపించింది? పార్టీ పెట్టిన కొత్తలో పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి విధాన శైలి, పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మాట్లాడే విధానం, ఒక కసి, గవర్నమెంట్ తీసుకురావాలని. దాని తర్వాత అది డే బై డే డౌన్ అవుతూ పోయింది. ఎందుకు? ఆయనకి అనుభవం లేక. చంద్రబాబు గారి ద్వారా ఏంటంటే ఆయనకి అనుభవం ఉంది, విజనరీ నాయకుడు, ఏదో సాధిద్దాం ఎటువంటి పరిస్థితుల్లో. ఆయన మన లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయటం, దాంతో పవన్ కళ్యాణ్ ఈ పార్టీతో కూటమిలో చేరటం, అన్నీ కలిసి వచ్చినాయి. కూటమి పార్టీల మధ్య సఖ్యత బాగుందా? వాళ్ళంతా మంచి రిలేషన్తోనే ఉన్నారంటారా? నాకేం తెలుసుద్దండి, ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు చెప్పాలి.
నేనేం అటువంటి విషయాల్లో వెళ్ళను. ఉమ్, పార్టీలో ఉన్నాం, అప్పుడప్పుడు మాకు తోసిని ఏదైనా ఉంటే బాబు గారు దృష్టికి తీసుకెళ్తాం, అంతవరకే. కానీ వీళ్ళు ఉంటారా వీళ్ళు పోతారని మేము ఏ రోజు ఆలోచించడం.